వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎస్ విహారీ. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే క్రైస్తవులు అసలు క్రిస్టియన్స్ అని ఎందుకు పిలువబడుతున్నారు, క్రైస్తవులు లేదా క్రిస్టియన్స్ అని పిలువబడక ముందు ఏమని పిలువబడేవారు, అసలు క్రిస్టియన్స్ అంటే ఏమిటి, వారు ఎవరు, బైబిల్లో క్రిస్టియన్స్ లేదా క్రైస్తవుల గురించి ప్రస్తావించబడిందా, అసలు మనం క్రైస్తవులమేనా కాదా, ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. క్రిస్టియన్స్ అంటే ఏమిటి, ముందుగా దీని గురించి తెలుసుకుందాం. మనకు క్రిస్టియన్స్లో క్రైస్ట్ మరియు ఎన్స్ అనే రెండు పదాలు కనిపిస్తాయి. క్రైస్ట్ లేదా క్రీస్తు అంటే అర్థము అభిషక్తుడు. ఇది మనకు మత్తయి గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 1వ వాక్యంలోనే కనిపిస్తుంది. ఈ క్రైస్ట్ అనేది గ్రీకు పదం. ఇక ఎన్స్ విషయానికి వస్తే ఇది ఒక లాటిన్ విశ్లేషణ పదం, అంటే ఒక దాని యొక్క గుణాన్ని వ్యక్తిత్వాన్ని తెలిపేటువంటి పదం. ఇంగ్లీష్లో వీటిని అడ్జెక్టివ్ వర్డ్స్ లేదా సఫిక్స్ అని అంటారు. అలా ఎన్స్ అంటే వారికి సంబంధించిన లేదా వారిలా జీవిస్తున్నా అని అర్థం వస్తుంది. ఈ ఎన్స్ అనే లాటిన్ పదాన్ని తీసుకొని వచ్చి క్రైస్ట్ అనే గ్రీకు పదానికి యాడ్ చేశారు. దీంతో క్రిస్టియన్స్ అనే పదం వచ్చింది. అంటే దాని పూర్తి అర్థము క్రీస్తుకు సంబంధించిన లేదా క్రీస్తుకు చెందినవారు లేదా క్రీస్తుని అనుసరిస్తున్నవారు అని అర్థం వస్తుంది. ఈ పదాలు ఇలా కలిపి మనం చదువుకోవడం బాగానే ఉంది. కానీ ఈ పదం మొదట ఉద్భవించినప్పుడు క్రిస్టియన్స్గా పిలువబడిన వారు నరకం చూశారు అంటే నమ్ముతారా? యేసుక్రీస్తు పునరుత్థానం తర్వాత దేవుడు చెప్పిన రీతిగా పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు వచ్చారు. తర్వాత శిష్యులందరూ దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అలా సువార్త కొన్ని శ్రమల ద్వారా ప్రకటించబడుతూ ఉన్నది. ఇంతలో దేవుని సువార్త ప్రకటిస్తున్నాడని స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపుతారు. ఈ ఘటన జరగగానే యెరూషలేంలో ఉన్న శిష్యులు ఇతర ప్రాంతాలకు చెదిరిపోయారు. ఇలా చెదిరిపోయిన వారు వెళ్ళిన ప్రతి ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ అక్కడ దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నారు. అలా కొంతమంది అంతియోకాయ అనే ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ గ్రీసు దేశపు వారికి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కృపను బట్టి వారు దేవుణ్ణి నమ్మి ప్రభు వైపు తిరుగుతూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత అంతియోకాయలో సువార్త ప్రబలుతుందని యెరూషలేంలో ఉన్న శిష్యులకు సంఘమునకు తెలుస్తుంది. అప్పుడు అక్కడ నుండి వారు బర్నబాసును రక్షింపబడుతున్న వారిని బలపరచడానికి అంతియోకాయకు పంపిస్తారు. ఇంచుమించు క్రీస్తు శకం 47లో బర్నబాసు అక్కడికి వెళ్ళారు. తర్వాత సహాయము కొరకు సువార్త వ్యాప్తి కొరకు అపోస్తుడైనటువంటి పౌలు గారిని కూడా అక్కడికి తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఆ అంతియోకాయ అనేది గొప్ప ప్రాంతంగా మారుతుంది. అక్కడ పరిపాలిస్తున్న రోమియోలు ఆ ప్రాంతాన్ని తమ తూర్పు రాజ్య విస్తరణ కొరకు రాజధానిగా మార్చడానికి సిద్ధంగా ఉంది. అలాంటి ప్రాంతంలో సువార్త వ్యాప్తి జరిగితే మిగిలిన రోమ సామ్రాజ్యంలో సువార్త సులువుగా ఉంటుంది అని అక్కడ బర్నబాసు పౌలు గారు ప్రయాసపడుతున్నారు. అక్కడ ఎవరైతే ప్రభువుని నమ్మి రక్షింపబడుతున్నారో వారి ప్రవర్తన మారిపోతుంది. అప్పటి వరకు చేసిన చెడు వ్యాపారాలు చేయడం మానివేశారు. అప్పటి వరకు చేసిన పాపపు కార్యాలు చేయటం లేదు. వారు పూర్తిగా ప్రభు తట్టు తిరిగి పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు. ఆ సందర్భంలోనే రోమియోలు వారికి పెట్టిన పేరే క్రిస్టియన్స్. వీరు క్రీస్తుకు సంబంధించిన వారు అని ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఎక్కడైతే సువార్త జరుగుతుందో అక్కడ సాతాను ఆటంకములు జరుగుతూనే ఉంటాయని. ఇక్కడ కూడా అలానే జరగడం మొదలైంది. ఇక్కడ రోమియోలు క్రిస్టియన్స్ అని వారు పేరు పెట్టింది వారిని గుర్తించటానికి కాదు. అంటే సాధారణంగా ఒక తెగను లేదా జాతిని కొన్ని అంశాలతో గుర్తించి వారి అభివృద్ధికి ఆ ప్రభుత్వం కృషి చేస్తుంది. మన దేశం విషయానికి వస్తే ఎక్కడైనా ఒక జాతి లేదా ఒక వర్గానికి చెందిన వారు అభివృద్ధి చెందకుండా ఉంటే వారిని వెనుకబడిన జాతులు లేదా వర్గాల క్రింద తీసుకొని వారికి ప్రత్యేకంగా నిధులు ఇచ్చి అభివృద్ధిగా సహాయం చేస్తారు. ఇలా వారిని వెనుకబడిన ఒక జాతిగా గుర్తిస్తారు. కానీ ఇక్కడ అంతియోకాయలో జరిగింది అది కాదు. రోమియోల రాజ్యంలో క్రీస్తును వెంబడిస్తున్నారు అని వారిని గుర్తించినది కాదు. వారి మనుగడ కోసం కాదు. ఎవరైతే క్రీస్తును వెంబడిస్తున్నారో వారిని హేళన చేయటానికి, వారిని వెక్కరించడానికి వారికి పెట్టిన మారు పేరే క్రిస్టియన్స్. మనము ముందుగా తెలుసుకున్న ప్రకారం క్రైస్ట్ అంటే క్రీస్తు అని, ఎన్స్ అంటే వెంబడిస్తున్న వారు కదా. రోమన్ సైన్యంలోని జెండర్స్ క్రింద ఉన్న సైనికులు చివర ఎన్స్ను జోడించి తమ జనరల్ పేరుతో తమకు తాము గుర్తించుకుంటారు. ఉదాహరణకు సీజర్స్ జనరల్ క్రింద ఉన్నవారు, సిజేరియన్స్ అని వారిని వారు గుర్తించుకునేవారు. దానిని వారు తీసుకొని వచ్చి
క్రైస్ట్ను అనుసరిస్తున్న వారిని క్రిస్టియన్స్గా మారుపేరు పెట్టి వారిని వెకరించడం మొదలుపెట్టారు. ఇక యేసును నమ్మి వెంబడిస్తున్న వారు ఎక్కడ కనబడినా అగో క్రిస్టియన్స్ అని నవ్వేవారు. వచ్చాడు క్రీస్తును అనుసరిస్తున్నవాడు అని అందరూ వెంటబడి వెక్కిరించేవారు. ఆ వ్యక్తి బయటకు కనిపిస్తే చాలు, అదిగో చిన్న క్రీస్తు వస్తున్నాడు అని వారికి తోచిన విధంగా మాట్లాడేవారు. ఆయన చెడు పనులు చేయడంట, మనము పాపము చేసిన వారమంట, అమ్మో మనము నరకానికి పోతామంట అని ప్రతి దినము క్రైస్తవుడు కనిపించిన చోటనెల్లా వారిని బాధ పెట్టేవారు. అలా ఉద్భవించినదే క్రిస్టియన్ అనే పదం. అదేదో గౌరవం కోసమో గుర్తింపు కోసమో ఇచ్చినది కాదు. ఇక అప్పటి నుండి యేసుక్రీస్తుని నమ్మిన వారిని క్రిస్టియన్స్ అని పిలవడం మొదలుపెట్టారు. తర్వాత ఈ విషయాన్ని అపోస్తుల కార్యము 26వ అధ్యాయము 28వ వచనంలో పౌలు గారు బాధింపబడినప్పుడు అగ్రిప రాజు కూడా ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చెయ్యచూచుచున్నావే అని పౌలుతో చెప్పడం కూడా మనం చూస్తాం. క్రిస్టియన్స్ లేదా క్రైస్తవులు అనే పేరు ముందు వారికి పేర్లు లేవా అంటే ఉన్నాయి. క్రైస్తవులు అని పిలువబడక ముందు యేసుని వెంబడిస్తున్న వారిని అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 13వ వాక్య ప్రకారము పరిశుద్ధులు అని, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 14వ వాక్య ప్రకారము విశ్వాసులు అని, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 3వ వాక్య ప్రకారం సహోదరులు అని, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 32వ వాక్య ప్రకారం సాక్షులు అని, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 2వ వాక్య ప్రకారము మార్గాన్ని అనుసరించేవారు అని, అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 5వ వాక్య ప్రకారం నజరేనీయులు అని, ఇప్పుడు అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వాక్య ప్రకారం క్రైస్తవులు అని పిలుస్తున్నారు. ఎప్పుడైతే క్రిస్టియన్స్ లేదా క్రైస్తవులు అని పేరు పెట్టారో అప్పటి నుండి ఆ పేరును నలుదిశలుగా వ్యాపించింది. ఇక ప్రపంచంలో ఎక్కడ క్రైస్తవులు కనిపించినా వారిని వెక్కిరించడం ప్రారంభించారు. ఈ విషయాలను బట్టి పేతురు గారు కూడా తాను రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనంలో అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా పరిగెత్తకపోయినందున వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు అని, 4వ అధ్యాయము 16వ వాక్యంలో ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలేను అని తన పత్రికలో పేర్కొన్నారు. తర్వాత నుండి ఆ నామంను బట్టి దేవుణ్ణి మహిమపరచడం సంఘం ప్రారంభించింది. ఇప్పుడు ఆ క్రిస్టియన్ అనే నామమే ప్రపంచమంతా మారుమ్రోగుతుంది. ప్రపంచంలోని యేసు వైపు తిరిగిన వారు, యేసుని వెంబడించే వారు అధికంగా ఉన్నారు. ఎవరైతే వెక్కిరింతగా మొదలుపెట్టారో వారే ఈరోజు నా దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ఆయన మార్గంలోనికి ప్రజలను నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు బాగానే ఉంది. వారు క్రైస్తవులు అని పిలువబడ్డారు. సరే, ఇంతకీ మనం క్రైస్తవులమేనా? దీనికి పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఎవరైతే దేవుని రక్తంలో కడుగబడ్డారో వారే క్రైస్తవులు. దేవుని రెండవ రాకడ కోసం పరిశుద్ధంగా దేవుని నిరీక్షణతో ఉన్నవారే క్రైస్తవులు. మీరు అలా జీవిస్తుంటే మీరు క్రైస్తవులే. మారు మనసు పొందారు అని చెప్పి ఇప్పటికీ అదే పాపంలో నీచమైన ఆశలతో లోక సంబంధమైన సంతోషాలతో జీవిస్తుంటే ఇదే సమయం. దయచేసి నీ రక్షణను కాపాడుకో. దేవుని కొరకు జీవించు. దేవుని పేరుతో నిందలు వేస్తున్నా ఓర్చుకొని దేవుని కొరకు జీవించారు ఆనాడు క్రైస్తవులు. ఈరోజు వారు ప్రపంచానికి మార్గమయ్యారు. నీ జీవితంలో శ్రమలను బట్టి కృంగిపోకు. ఆ శ్రమలకు మించిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని గ్రహించు. నిన్ను ఆ శ్రమల నుండి విడిపిస్తాడు అని గ్రహించు. ఒక నిజమైన క్రైస్తవుడిగా జీవించు. నా ప్రభువుని వెంబడించు. దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. అంబులెన్స్ అనే వాహనానికి 108 అనే నంబర్ ఎలా వచ్చింది అంటే మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి. మత్తయి సువార్త 108 అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. పరిశుద్ధ గ్రంథము ఎంతో అద్భుతమైనది. మీకు పరిశుద్ధ గ్రంథం నందు ఉన్న సందేహములు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని ఒక్కసారి మోగించండి. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.